హాయ్ ఫ్రెండ్స్. అందరికీ నమస్తే, శుభోదయం. అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ వన్స్ అగైన్. సో, చాలా రోజులైపోయింది మనం మాట్లాడుకొని. అండ్ ఒక మంచి టాపిక్‌తో మళ్ళీ మీ ముందు వచ్చేసాను నేను. సో, ఇదైతే అందరికీ తెలిసిన టాపిక్కే. కాకపోతే దీన్ని మనం డిఫరెంట్ పర్స్పెక్టివ్‌లో ఆలోచిస్తామనమాట. అది ఏంటి అంటే భయం. సో, భయమనేది అందరికీ తెలుసు. మనకు కావాలనో, వద్దనో వేరే వాళ్ళ వల్లో ఎలాంటో ఏదో ఒక సిట్యుయేషన్ వల్ల మనకు ఆ భయమనేది క్రియేట్ అయింది. అండ్ ఈ భయమనేది 2 రకాలుగా మనలో క్రియేట్ అయ్యుంది. ఒకటి మనం చూడనివి, ఒకటి మనం చూసేవి. సో, చూసే వాటికి బాడీ రియాక్ట్ అయిపోతుంది ఎంబడే కాబట్టి మనకు తెలిసిపోతుంది. ఓకే. నాకు బొద్దింకంటే భయము, నాకు పామంటే భయము, నాకు ఎవరైనా అరిస్తే భయము, అలాంటివన్నీ మనకి కనపడతాయి. అండ్ ఒకవేళ ఆ భయాన్ని నుంచి మనం దూరం వెళ్ళాలి అనుకుంటే గనక వాటిని మనము అవాయిడ్ చేస్తాం. లేదా మెల్లిమెల్లిగా వాటితో డీల్ చేయడం అనేది నేర్చుకుంటాం. కానీ కొన్ని చూడని భయాలు కూడా ఉంటాయి. దయ్యముంది, బూచోడున్నాడు, అక్కడికెళ్తే వాళ్ళు కొడతారు, వీళ్ళు బెదిరిస్తారు, అలా నల్లగా ఉన్న వాళ్ళ దగ్గరికెళ్ళకూడదు, తెల్లగా ఉన్న వాళ్ళ దగ్గరికెళ్ళకూడదు అని ఏదో పిచ్చి పిచ్చి విషయాల్లో మనకి భయాలన్నీ క్రియేట్ అయ్యుంటాయి. సో, ఈ భయాలనేటివి 2 రకాలని మనం చెప్పుకోవచ్చు. ఏంటంటే సైకలాజికల్ అండ్ ఫిజియోలాజికల్. సో, సైకలాజికల్ అనేవి మనం చూసి చూడకపోయినా అవి మనకు జస్ట్ ఇమాజినేషన్‌లో ఉంటే గనక అవి సైకలాజికల్‌గా ఉంటాయి. అండ్ ఫిజియోలాజికల్ ఏవైతే మన బాడీ ఇమ్మీడియేట్‌గా రియాక్ట్ అవుతుందో అవి ఫిజియోలాజికల్ కింద వస్తాయన్నమాట. మరి వీటిని ట్రీట్ చేసుకోవచ్చా? వీటిని తగ్గించుకోవచ్చా? డెఫినైట్‌లీ. ఎన్ని రకాల భయాలున్నా కూడా మనం అవన్నిటిని కూడా మనము తీసేసుకోవచ్చు. కాకపోతే టెక్నిక్స్ అనేటివి చాలా 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 ఉంటాయి. మీకు ఈ సెషన్‌లో లాస్ట్‌కి ఒక పవర్‌ఫుల్ టెక్నిక్ అనేది మీతో షేర్ చేస్తాను. బట్ దానికన్నా ముందు మనకు అవైలబుల్ ఉన్న ఏమేంటి ఆ విషయాలు, ఎలా మన భయాలని దూరం చేసుకోవచ్చనేవి కొంచెం అవగాహన చెప్తాననమాట. సో, ఈ సైకలాజికల్‌వి ఏంటి? ఎలా ట్రీట్ చేయొచ్చు? సో, మనం డిస్కస్ చేసినట్టు సైకలాజికల్‌వి మన మైండ్‌లో, ఊహల్లో వీటిలో ఉంటాయి. అండ్ వీటిని తీసేసుకోవాలి అంటే మన దగ్గర కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ, ఎక్స్‌పోజర్ థెరపీ అండ్ మైండ్‌ఫుల్‌నెస్ మెడిటేషన్ అనేవి ఫాలో అవ్వచ్చనమాట. సో, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అంటే మనం ఆ భయం ఏంటి? ఆ భయము ఎలా క్రియేట్ అయ్యుంటుంది అని కొంచెము రిసర్చ్ చేసుకొని మనలో మనము వాటిని ఒక ఐడియాకి తెచ్చుకొని, ఓహో! ఇలా జరిగిందా నాతో? అందుకే నాకు ఈ భయం క్రియేట్ అయ్యిందా అనేది తెలుసుకొని, వాటిని ఒకవేళ మళ్ళీ మళ్ళీ చూస్తే ఎలా వాటిని డీల్ చేయాలి అనేది మనం తెలుసుకుంటూ ఉంటామనమాట. సో, ఈ కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీలో నేను బొద్దింకను చూడగానే ఫస్ట్ నా కాళ్ళల్లో తిమ్మిరొచ్చేస్తుంది. ఆ తర్వాత బాడీ అంతా షేక్ అవుతుంది. నాకు చేతులు అవి ఊగడం మొదలుపెడతాయి. తర్వాత నోట్లోంచి గొంతారిపోయి గట్టిగా అరిచేస్తాను. ఇలా మనము కొంచెం అవగాహన తెచ్చుకుంటే గనక ఇది బొద్దింక అనేది ఎప్పుడు భయపడ్డాను నేను. థర్డ్ క్లాస్‌లో నా పైన ఎవరో పడేశారు. అందుకే నాకు అప్పటినుంచి భయం పట్టుకుంది అనేది అనుకున్నామనుకోండి. సో, వాటిని ఎలా ట్రీట్ చేసుకోవాలి? ఒకవేళ మళ్ళీ బొద్దింక కనపడితే మన రియాక్షన్ ఎలా ఉండాలి? అనేది మనం తెలుసుకుంటే అది తప్పకుండా మనం దాన్ని ట్రీట్ చేసుకోవచ్చు. ఎక్స్‌పోజర్ థియరీ కూడా ఇంచుమించుగా అదే చెప్తూ ఉంటుంది. ఒకవేళ మళ్ళీ అది కనపడితే గనక దాని నుంచి ఫస్ట్ టైమ్ చూసినప్పుడు కొంచెం భయం తగ్గించుకోవాలి. కాళ్ళు వణుకుతున్నాయి అన్నప్పుడు ఏదైనా ఒక వస్తువుని గట్టిగా పట్టుకోవాలి. మళ్ళీ
ఒకవేళ గొంతు ఆరిపోతుంది అంటే, ఓకే. ఎక్స్‌పెక్ట్ చేసుకోవాలి. ఈ ఏరియాలో బొద్దింకలు ఉంటుండొచ్చు. కాబట్టి నేను వాటర్ నా దగ్గర ఉందా లేదా నేను చూసుకుంటాను. అండ్ అరవకుండా ఓకే. క్లీనింగ్ జరుగుతుంది గాబట్టి బొద్దింకలొచ్చే ఛాన్స్ ఉంటది. నేను చీపురు రెడీగా పెట్టుకుంటాను అని మీకు ఆలోచన అనేది ప్రికాషన్స్ అనేవి కూడా తీసుకొని జా రెడీగా ఉండాలన్నమాట. లాస్ట్‌దొచ్చి మైండ్‌ఫుల్‌నెస్ మెడిటేషన్. ఈ మైండ్‌ఫుల్‌నెస్ మెడిటేషన్‌లో మనం ఏం చేస్తామంటే, ఈ సిట్యుయేషన్ ఏదైతే ఉందో ఆహ్, బొద్దింకలు కామన్ గాబట్టి ఇది నేను తీసుకుంటున్నాను. బట్ ఇది దేనికైనా కూడా మనకి వర్క్ అవుతుంది. అయితే ఈ బొద్దింకలు గురించి ఆలోచించినప్పుడు మనకెలాంటి ఆలోచనలొస్తున్నాయి? ఇది మనలో క్రియేట్ అయింది. ఇది ఈ సైజుదుంటే భయం, చిన్నదుంటే భయం లేదు. అనుకుంటూ రకరకాల ఆలోచనలొస్తాయి. దీని కలర్ ఎంత అసహ్యంగా ఉంది. దీన్ని అసలు ఎందుకు పుట్టించారు అనేది కంటిన్యూ అవుతూ ఉంటాయన్నమాట థాట్ ప్యాటర్న్స్. ఈ మైండ్‌ఫుల్‌నెస్ మెడిటేషన్‌లో మనం ఏం చేస్తామంటే, ఏవైతే వచ్చిన ఆలోచనలుంటాయో వాటిని ఫ్లో అవ్వనిస్తాం. ఒక తర్వాత ఒకటి, ఒక తర్వాత ఒకటి ఆలోచనలని వెళ్ళిపోనిస్తాం. సో థాట్ ఇవి ఏవైతే ఆలోచనలు వెళ్ళిపోయాయో, మనము మైండ్‌ని క్లియర్ చేసి లైట్‌గా చేస్తున్నాం. ఫస్ట్ టైమ్ మనం మెడిటేషన్‌లో కూర్చున్నప్పుడు మనకొక 100 ఆలోచనలొచ్చినాయనుకోండి, అదే టాపిక్ మీద మనము రెండోసారి, మూడోసారి, నాలుగోసారి కూర్చున్నప్పుడు తగ్గుకుంటూ వస్తాయి ఆలోచనలు. సో ఇంచుమించుగా మనకు ఒక 15 మినిట్స్ మెడిటేషన్‌లో మనకు 6-7 ఆలోచనలు వచ్చాయనుకోండి, చాలా గ్రేట్ ఇంప్రూవ్‌మెంట్ మనం చేసినట్టుగా భావించవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫిజియోలాజికల్ కైండ్ ఆఫ్ ఫియర్స్. సో, ఇవి ఎలా మనం తగ్గించుకుంటామంటే, డీప్ బ్రీతింగ్ వల్ల అండ్ ప్రోగ్రెసివ్ మసిల్ రిలాక్సేషన్, గైడెడ్ ఇమేజరీ అండ్ మెడికేషన్స్ ఇస్ ద లాస్ట్ స్టేజ్. సో, ఫిజియోలాజికల్‌గా మనం యాంగ్జైటీ ఎక్కువైపోయి, మనము తట్టుకోలేనంతగా బాడీ షేక్ అయిపోయి, భయంతో వణికిపోయి, అలాంటివన్నీ చేసినప్పుడు లాస్ట్ ఆప్షన్ వచ్చి మెడికేషన్స్. బట్ బిఫోర్ మెడికేషన్స్ మనము చాలా విధాలుగా మన బాడీలో ట్రై చేసుకోవాలన్నమాట ఇవి తీసేయడానికి. అందులో ఫస్ట్‌దొచ్చేసి మీకు డీప్ బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్. ఏదైనా భయం అనేది స్టార్ట్ అవ్వబోతుంది. కడుపులో కొంచెం గడిబిడిగా స్టార్ట్ అవుతుంది అనుకున్నప్పుడు నర్వస్‌నెస్ స్టార్ట్ అవుతుంది. చేతుల్లో చెమటలు పడుతున్నాయి. ఆహ్, ద చెమటలొచ్చేస్తున్నాయి తల మీద, నుదుటి మీద అనుకున్నప్పుడు మనము బ్రీతింగ్ మీద కాన్సంట్రేట్ చేయాలన్నమాట. సో, డీప్ బ్రీతింగ్, ప్రాణాయామం అండ్ బాక్స్ బ్రీతింగ్ అంటాము. అంటే 4-4-4 సో, పీల్చుకోవాలి 4 సెకండ్స్, హోల్డ్ చేయాలి 4 సెకండ్స్, వదలాలి 4 సెకండ్స్. అది మనం గనుక ఫాలో అవుతే డీప్ బ్రీతింగ్ మనకి చాలా మట్టుకు యాంగ్జైటీని రెడ్యూస్ చేస్తుందనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రోగ్రెసివ్ మసిల్ రిలాక్సేషన్. అంటే ఆ భయమున్న సిట్యుయేషన్‌లోంచి మనం బయటపడిపోయిన తర్వాత, ఎప్పుడైతే మనం రాత్రి పడుకుంటామో, అప్పుడు ఈ ప్రోగ్రెసివ్ మసిల్ రిలాక్సేషన్ టెక్నిక్‌ని ఫాలో చేస్తే, నెక్స్ట్ టైమ్ మనం అదే సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు అంత యాంగ్జైటీ అనేది క్రియేట్ అవ్వదనమాట. సో, ఏంటి ప్రోగ్రెసివ్ రిలాక్సేషన్? ఓకే. నేను ఆ బొద్దింకను చూసాను. చూసినప్పుడు నా కాళ్ళు వణికాయి. సో, కాళ్ళని రిలాక్స్ అవ్వమంటూ కాళ్ళు, మన యాంకిల్స్, మన కాఫ్స్, నీస్ అలా పైకన్నా హీలింగ్ ఇచ్చుకోవచ్చు. లేదా పైనుంచి కిందకైనా గూడా మనం రిలాక్సేషన్ అనేది ప్రతి ఒక్క బాడీని పార్ట్ పార్ట్ ఆఫ్ ద బాడీని మనము రిలాక్స్ చేయాలి. సో, ఇలా రిలాక్స్ చేయడం వల్ల చాలా మట్టుకు యాంగ్జైటీ అనేది తగ్గిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి గైడెడ్ ఇమేజరీ. గైడెడ్ ఇమేజరీ అంటే ఆ బొద్దింకని మనం చూసాము. చూసినప్పుడు ఆ ఇమేజ్ మన మైండ్‌లో కూర్చుండిపోయింది. సో, అక్కడ ఆ ఇమేజ్‌ని మనం టాకిల్ చేస్తే గనక రియల్ లైఫ్‌లో కూడా మనం దాన్ని టాకిల్ చేయగలుగుతాం. సో, ఏం చేయాలి మనం టాకిల్ చేయాలంటే, అంటే ఒక 2, 3 యాక్షన్స్ మన దగ్గర రెడీగుండాలి. అవి ఏంటి? ఆ యాక్షన్స్ ఏంటి? అనేది మనము ముందే ఆలోచించుకోవాలి. ఓకే. బొద్దింక కనపడగానే ఫస్ట్ నేను కంగారు పడకుండా 2 డీప్ బ్రెత్స్ తీసుకోవాలి. దాని తర్వాత అక్కడున్న వస్తువు ఏదైనా కొంచెం ఆహ్, చాట లాంటిది, లేపోతే చీపురు లాంటిది, లేకపోతే దాన్ని కవర్ చేయడానికి ఒక ప్లాస్టిక్ కవరో ఏదో ఒకటి. ఒక
ఐటెమ్ నాకేదైతే ఫీజబుల్‌గా ఉంటుందో అది నేను రెడీగా పెట్టుకుంటాను. దాన్ని చూడగానే దాని మీద వెయ్యడమో, లేకపోతే దాన్నేసి కొట్టడమో ఏదో ఒకటి చేస్తానని మనం మెంటల్ ఇమేజ్ గాని క్రియేట్ చేసుకోగలిగితే, తప్పకుండా మనం దాన్ని డీల్ చేయడంలో చాలా బెటర్ ఉంటాం. అంటే ఇవన్నీ కూడా పని చేయట్లేదు. అన్ని ఆప్షన్స్ ట్రై చేసాము. కానీ ఏది వర్కౌట్ అవ్వలేదు. సో, లాస్ట్ ఆప్షన్స్ మీరు డాక్టర్ దగ్గరికెళ్లి మెడికేషన్ తీసుకుంటే వాళ్ళు మీకు డీల్ చేయగలుగుతారనమాట. అండ్ మీకు ప్రామిస్ చేసినట్టుగా ఇప్పుడు నేను ఒక స్పెషల్ టెక్నిక్ అనేది మీకు చెప్తాను. ఇది రెకీలో ఉంటుంది. అండ్ దీనివల్ల మనకి చాలా స్ట్రెస్ అనేది తగ్గిపోతుందనమాట. సో, ఏంటి ఇది అనేది? మనము ఫస్ట్ మనం థాంక్ యూ అండ్ గ్రాటిట్యూడ్ చెప్పుకోవాలి. ఒక లైఫ్‌లో ఒక గుడ్ ఆర్ బ్యాడ్ సిట్యుయేషన్ ఏదొచ్చినా కూడా మనము థాంక్స్ చెప్పుకుంటేనే మనము దాన్ని హ్యాండిల్ చేసుకునేంత స్ట్రెంత్ మనలో వస్తుందనమాట. సో, ఆహ్, ఆహ్, ఐ లవ్ ఐ థాంక్ అండ్ లవ్ మైసెల్ఫ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మైసెల్ఫ్. ఎందుకంటే నేను ఆ సిట్యుయేషన్‌లో ఉన్నాను. నేను దాంట్లోంచి బయటపడాలి. సో, నన్ను నేనే సపోర్ట్ చేసుకోవాలి. థాంక్ యూ ఫర్ మై బాడీ, ఫర్ మైండ్ అండ్ మై సోల్. అండ్ ఐ థాంక్ రేకి విచ్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ వైట్ లైట్. దట్ ఈస్ ఆల్సో సో వెరీ యూజ్‌ఫుల్. ఎందుకంటే లైట్ మనకి ఎప్పుడు కూడా మంచి ఐడియాస్‌ని ఇస్తుంది. దెన్ ఐ థాంక్ మై పేరెంట్స్ అండ్ ఆల్ ది అదర్ పీపుల్ ఇన్ మై లైఫ్. నాలో జీవితంలో ఉన్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ చెప్తాను. అది తెలిసి తెలియక ఏదో ఒక రకమైన సిట్యుయేషన్ వల్ల మనకి హెల్ప్ చేస్తూ ఉంటారనమాట వాళ్ళు. దెన్ ఐ థాంక్ మై రెకి గురూస్ అండ్ ఆల్ అదర్ గురూస్ ఇన్ మై లైఫ్. సో, రెకి గురూస్ ఉండకపోవచ్చు. దే మైట్ బి అదర్ గాడ్స్ ఆర్ గురూస్ ఆర్ ఎనీవన్ విచ్ ఆర్ వెరీ క్లోజ్ టు యువర్ హార్ట్. వాళ్ళుండొచ్చు. సో, థ్యాంక్ యూ చెప్పండి. అండ్ ఫైనల్లీ థ్యాంక్ యూ టు గాడ్ హూ హస్ ఆల్వేస్ అకంపెనీయింగ్ మీ అని చెప్పేసి మన చేతుల్ని ఇలా కప్స్ లాగా ఫార్మ్ చేసి మన షోల్డర్స్ మీద పెట్టుకోవాలన్నమాట. షోల్డర్స్ మీద పెట్టుకుంటే మనకి ఎనర్జీ ఫ్లో అనేది స్టార్ట్ అవుతుంది. సో, ఇలా చేయడం వల్ల ఒక 5 మినిట్స్ ఇలా చేసుకొని తర్వాత హార్ట్ మీదకి చేంజ్ చేయాలి. మనం హార్ట్ మీదకి పెట్టుకుంటే గనక మన హార్ట్ బీట్ కూడా మంచిగా సబ్సైడ్ అయ్యి చక్కగా రిలాక్స్ అవుతాము. అండ్ ఇలా కూడా ఇంకొక 5 మినిట్స్ పెట్టుకుంటే గనక ఏదైతే యాంగ్జైటీ అండ్ స్ట్రెస్ మనం ఫీల్ అవుతున్నామో అవన్నీ కూడా తగ్గిపోయి ఆ ఫియర్ ఫ్యాక్టర్ అనేది కంపల్సరీగా డెఫినిట్‌గా తగ్గిపోతుందనమాట. సో, ఈ పర్టిక్యులర్ సెషన్ ఆన్ ఫియర్ మీ ముందు తెచ్చినందుకు మీ లవ్ అండ్ అఫెక్షన్ అండ్ ఆల్ ద బ్లెస్సింగ్స్ అండ్ కాంప్లిమెంట్స్ గుడ్ ఆర్ బ్యాడ్ వాటెవర్ ఐ విల్ రిసీవ్. ఎందుకంటే నేను కూడా లెర్నింగ్ ప్రాసెస్‌లోనే ఉన్నాను. అండ్ ఐ ఆల్వేస్ ఫీల్ ఐ యామ్ స్టూడెంట్ అండ్ ఐ హావ్ మెనీ మోర్ థింగ్స్ టు లెర్న్. థాంక్ యూ వన్స్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. చాలా చాలా థాంక్స్.